శ్రీమాతృదేవో భవ. వాని తిట్టు మనసు వీని గొట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. వాని తిట్టు మనసు వీని కొట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరిని మియనక ఎవరిని మియనక ఈ చూపుతో జగన్మాత ఎవరిని మియనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 235వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రాగద్వేషాలు బాగా ప్రజ్వరిల్లినప్పుడు శ్రీకృష్ణుడి 16వ అధ్యాయంలో చెబుతున్న దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఆసురీ గుణాలు మనలో ఎక్కువగా ఉంటే దేవుణ్ణి కూడా ఏం ప్రార్థిస్తామంటే, వాని దిట్టు మనసు వీని కొట్టు మనసు. వాడు నాకు అపకారం చేశాడు, వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు, నేను నీ భక్తుణ్ణి, నువ్వేం చేస్తున్నావు, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. దుర్జడితే మనం చెప్పుకున్నాం. కరిదైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు రతీశ్వరునింగాల్చిన పాలలోచన శిఖావర్గంబు చల్లారెను. పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే నీకేమి చేసిరి వారున్ పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వర. ఏమయ్యా పెద్ద ఏదో శూలం ఉందని చెబుతున్నావు, ఆ శూలంతో గజాసురుని చంపావట, ఇప్పుడు ఏమైంది? ఆ శూలం ఎనపకొట్లో పెట్టావా, తుప్పట్టిందా అడుగుతున్నాడు ఆయన. రతీశ్వరుని గాల్చిన పాలలోచన శిఖావర్గంబు చల్లారేను. ఒక కంటి చూపుతో మన్మధుడిని దహించావుడు, ఇప్పుడు ఏమైంది? ఆ కన్ను తెరుచుకోవట్లేదా, లేదా దాని మీద ఏమైనా నీళ్లు పోశారా? ఇంతకీ ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, పరనిందాపకులను వధింపవు. మాలాంటి కవుల్ని పండితుల్ని నిందిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, లోకు గట్టి, వాళ్ళని ఏమీ చెయ్యమే అని దేవుణ్ణి అంటున్నాడు. మనందరికీ జీవితాల్లో ఈ పరిస్థితి రాలేదండి. వాని తిట్టు మనసు వీను కొట్టు మనసు వేడుకుంటే నీకు విసుగుపుట్ట. అదే అన్నాను నేను అమ్మవారితో. ఏదో పూర్వం అమ్మ 5-6 ఏళ్ల క్రితం కాసేవో భయం వల్ల, బాధ వల్ల, కోపం వల్ల ఏదైనా సరే వాడు తిట్టు వీణు కొట్టు అని ఏవో పద్యాలు చెప్పు ఉండొచ్చు, మేమేం చేయలేక. కానీ నీకు విసుగు పట్ట. పాపం అమ్మవారు అవన్నీ చేస్తుంది, నిజంగా భక్తులకు చేస్తున్నాడు. భక్తులను భగవంతుడు కాపాడతాడు. అంబరీషుడు జోలికెడితే దుర్వాసుడు ఏమయ్యాడు? అయిపోతాడు, అనుమానం లేదు. కానీ భగవంతుడు నవ్వుకుంటాడు. ఎంతసేపు ఇవి అడుగుతున్నాడు, ఇవి శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ తిట్టడాలు, కొట్టడాలు, పగలు, వైరుధ్యాలు, గొడవలు. ఈ అమాయకుడికి ఇంకా ఆ ఎవరిని వీడు తిట్టమంటున్నాడో కొట్టమంటున్నాడో, వాడిలో ఉన్నది వీడిలో ఉన్నది కూడా నేనే అన్న విషయం అర్థం కావడం లేదు. ఇంకా ఇవన్నీ పెట్టుకున్నాడు పాపం అనుకుని తల్లికి బిడ్డ పట్ల ఉండే జాలిలాగా మన అమాయకత్వానికి ఆయన నవ్వుకుని పోన్లే, కొంతకాలం ఆ కోరికలన్నీ తీరిస్తే మన మీద నమ్మకం కలుగుతుంది కదా, నెమ్మదిగా జ్ఞాన మార్గానికి వస్తాడు అని అంటాడు, అనుకుంటాడు. అలా మనం క్రమంగా జ్ఞాన మార్గానికి వెళ్ళి రాగద్వేషాలకు అతీతులుగా ఎదగాలి. ఇంకా మళ్ళీ భగవంతుడి దగ్గరకు కూర్చుని వాడిని ఏదో చేయి, వీడిని ఏదో చేయి, నాకేదో చేయి, ఈ ఏదో చేయి అనే మాట వదిలేదు, ఏమీ చేయొద్దు అనే మాట రావాలి. ఏమి చేయడం ఏమిటి? అసలు నీ ఎదురుగా కూర్చుని నేను ప్రార్థన చేయడమే గొప్ప అదృష్టం. అందుకని ఇప్పుడు అంటున్నాను ఒక మాట, మనకి ప్రార్థన బద్యంగా రాబోయే 4 భాగాలకి. వాని తిట్టు మనసు వీని గొట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరిని మియనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఇంక ముందు ఎవరిని ఏమి అన్నమ్మా, నాకు అర్థమైపోయింది. నేను ద్వేషించేవాళ్ళలోనూ నాలోనూ కూడా ఉన్నది నువ్వే. వాడిని ద్వేషించడం అంటే నిన్ను ద్వేషించడమే. భగవంతుని ఎవరైనా ద్వేషిస్తారా? ఈ ద్వేషాలు శాశ్వతమా? ఈ ప్రేమలు శాశ్వతమా? ఇది శాశ్వతం కానప్పుడు శాశ్వతం కాని వాటిని గురించి అసలు నిన్ను ఎందుకు అడగాలి? అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప. అందుకే నాకు అదేం వద్దు తల్లి. కానీ నాకు నిజంగానే బాధ కలిగితే, కోపం కలిగితే నేను నిన్నేం అడగను. ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. నఖదీదితి సంచిన్న నమజ్జన తమోగుణ. లలితా సహస్రంలో మాటకు అర్థం ఇది. ఆవిడ కాలి గోళ్లకేసి మనం అలా చూస్తూ ఉంటే మన మనస్సులో ఉండే తమోగుణం పోతుంది. అప్పుడు ఇంకేం అడగవావండి. తమోగుణం ఉంటేనే తిట్టమని కొట్టమని అడుగుతాం, లేకపోతే ఎందుకు అడుగుతాం? కానీ ఈ భక్తితో కూడిన చూపు ఆవిడ కాలి గోళ్లకి పదును పెట్టి అవతల వాళ్ళు ఏమవ్వాలో అది అయిపోతారు. అంబరీషుడు దుర్వాసుడు కృత్యను ప్రయోగించగానే
కృత్యం ఏమన్నా చెయ్యి, దుర్వాసుడి నుంచి నన్ను కాపాడు అని అడగలేదు. కానీ అప్రయత్నంగా చక్రం వెళ్ళిపోయింది. అంబరీషుడిని కాపాడింది. దుర్వాసుడిని 3 లోకాలు దీపి 3 చెరువులు నీళ్లు, 3 చెరువులు కాదు 3 సముద్రాలు నీళ్లు తాగించింది. ఏనుగులతో తొక్కిస్తూ ఉంటే, పాములతో కరిపిస్తూ ఉంటే, కొండల మించి తోసేస్తూ ఉంటే ప్రహ్లాదుడు ఓ మహాపన్న శరణ్య ఓ ధనుజ భంజన ఓ జగదీశ అంచును తించుగాని తా కనుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవర. భాగవతంలో ఉంటుంది, ప్రహ్లాద చరిత్రలో ఇది. ఆపన్న శరణ్య ఓ జగదీశ అని ఏదో ప్రార్థిస్తున్నాడు తప్పితే ఏడవట్లేదు, కాపాడమని అడగట్లేదు. కానీ మరి భగవంతుడు కాపాడాడే లేదా? అంచేతను మనం కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ చిన్నపిల్లల్లా ప్రవర్తించకుండా, అమ్మవారి ముందు పిచ్చి కోరికలన్నీ కోరకుండా, అసలు లౌకికమైన ప్రసక్తి ఏదీ తేకుండా, అసలు నీ ముందు కూర్చుని ఇలా నిన్ను అర్చించడమే నా అదృష్టం, ఇంతే చాలు, ఈ భాగ్యం చాలు, ఇంకేం అక్కర్లేదు అని అంటే, ఒకవేళ మనకు ఎవరన్నా అపకారం తలపెట్టినా, ఒకవేళ మనకి ఇంకా తీరవలసిన కోరికలు ఏమైనా మిగిలిపోయినా, ఆ చూపు ద్వారా కాలిగోళ్లకు పదును పెడుతున్నాం కాబట్టి, ఏదో ఆకురాతి మీద కత్తికి పదును పెట్టినట్టుగా పదును పెడుతున్నాం కాబట్టి, మన్మధుడు తన బాణాల పదును కూడా ఆవిడ కాలిగోళ్ల మీదే పెట్టుకున్నాడు. నఖాగ్రచ్ఛద్మానస్సురమకుట శాణైక నికషాహ అంటారు సౌందర్యలహరిలో. అందుకే ఆ మన్మథ బాణాలు అంత శక్తివంతంగా పనిచేస్తాయి. అంటే ఆ బాణాల వెనకాల అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందని అర్థం. అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజేతే అని సౌందర్యలహరిలో అన్నట్టు. ఈ కంటి కొసల నుంచి, అమ్మవారి కంటి కొసల నుంచి మన్మధుడు ఏదో ఒక శక్తి పొందబట్టి తన పువ్వుల్లాంటి తన బాణాలతో ఈ జగత్తును మొత్తం వ్యామోహంలో ముంచెత్తగలుగుతున్నాడు. కానీ లేకపోతే వాడెంత వాడుకుండే శక్తి ఎంత అండి మనందరినీ వశం చేసుకోవడానికి? ఆ జగన్మాతనే మనం ఆశ్రయిస్తే ఆ మన్మధుడు మన్నేం చేస్తాడు? ఎవరిని ఏమీ చేయలేడు. దాని నుంచి మనం తేలిగ్గా బయటపడగలుగుతాం. దీనికే ఎందుకు బయటపడాలి? బయటపడకుండా ఈ కోరికల్లో ఇలా మునిగిపోతే నష్టం ఏమిటి? అదే కృష్ణుడు చెబుతున్నాడు. ఆశాపాశశతైర్బద్ధా కామక్రోధపరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. మానవులు ఆసురీ గుణాలు పెరుగుతున్న కొద్దీ, రాక్షస ప్రవృత్తులు పెరుగుతున్న కొద్దీ, స్వార్థం పెరుగుతున్న కొద్దీ ఆశాపాశశతైర్బద్ధా కొన్ని వందల కోరికల చేత బద్ధులైపోతారు. కోరిక తర్వాత కోరిక, కోరిక తర్వాత కోరిక, ఈ కోరికలకు అంతులేదు. ఇంకా కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి. అప్పుడప్పుడు అడ్డకత్తెరేస్తేనే బాగుంటుంది. క్రోటన్ మొక్కలు గోడ వరకు పెరిగితే అందంగా ఉంటాయి, పెంచుతారు, కావాలనే పెంచుతారు. గోడ దాటిపోయి గుబురుగా ఎలా పెరిగిపోయి అనుకోండి, ప్రమాదం, పాములు వచ్చి చేరతాయి అక్కడ. ఆ ఆకుల మాటను పాములు ఉంటాయి, పెరగనకూడదు అలాగా. అందుకని తెలివైన యజమాని ఆ క్రోటన్ మొక్కలు పెరుగుతూ ఉంటే ఓ నెలలకో ఎప్పుడో ఓ పని పెట్టుకుని శుభ్రంగా పెద్ద అట్టకెత్తలు ఉంటుంది. మళ్ళీ ఎందుకు బ్లేడ్తో జరిగే వ్యవహారం కాదు ఇది, లాగితే వచ్చేది కాదు. అట్టకెత్తలు నరుక్కుంటూ పోతాడు, శుభ్రంగా తుక్కంతా తీసేస్తాడు. అప్పుడు గోడ వరకు అందంగా ఉంటాయి. కోరికలు కూడా అంతే. మన జీవితాన్ని అభివృద్ధి చేయడానికి, సక్రమ మార్గంలో నడిపించడానికే కోరికలు. కానీ మన చేత మట్టి తట్టలు మోయించడానిక, మొత్తం జీవితం మట్టి కొట్టుకుపోవడానిక కోరికలన్నీ. అలా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. లేకపోతే ఆశాపాశశతైర్బద్ధా, అందులో పడిపోతాం. కామక్రోధ పరాయణ, ఇది అక్కడి నుంచి కామం అంటే కోరిక కదా, అది తీరకపోతే క్రోధం, అది నాకే తీరాలనుకోవడం లోభం, అది తీరకపోతే నేను ఉండలేను అనడం మోహం, అది తీరిందని గర్వించడం మదం, అది నాకు తీరలేదు ఇంకోటికి తీరలేదు, ఇంకోటికి తీరిందే నాకంటే వాడికి ఎక్కువ పేరు వచ్చిందే అనడం అసూయ మాత్సర్యం. ఇదే కదండి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అసలు ఇన్ని ఎక్కడున్నాయండి ఆలోచిస్తే? ఉన్నదంతా మొదటి దాంట్లోనే ఉంది కామం. ఆ కోరిక పట్ల మనం జాగ్రత్తగా ఉంటే అది తీరలేదనే కోపమే లేదు, అది నాకే తీరాలని ఏం లేదు, ఎవరికి తీరినా మంచిదే. ఇప్పుడు ఒక విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఇప్పుడు మరి ఉద్యోగాల్లో పోటీ ఎందుకు వచ్చిందండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు ఆందోళనకు గురవుతున్నారు? ఎక్కువ మంది స్ట్రెస్ మేనేజ్మెంట్, దానికి ఒక పెద్ద శిక్షణ, దానికి కొన్ని పుస్తకాలు. ఈ పుస్తకాలు అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ తగ్గిందేమో కానీ చదివిన వాడికి తగ్గట్లేదు. ఎందుకంటే వీడు ఇందులో సగం చెబుతాడు, ఇంకోటి ఏదో కొనమంటాడు, మళ్ళీ పూర్తిగా చెప్పడం. ఇదో వ్యాపారం. కొన్ని వీడికి ఏమన్నా రాసిన వాడికి తగ్గిందా అది కూడా అనుమానం. ఎందుకంటే వీడితో పోటీ ఇంకోటి తయారు. ఈ బిజినెస్ బాగుందండి ఈ మధ్యన అని ఇదివరకు నవలలు రాసేవాళ్ళు ఇప్పుడు ఇది మొదలుపెట్టారు. ఒత్తిడి నివారణ, వ్యక్తిత్వ వికాసం. ఇదివరకు ఆ నవలలు అసలు మొత్తం లోకాన్ని ఈ నవల ద్వారా జరగొట్టింది వీళ్ళే.
దిక్కుమాల నవల భూతప్రేత పిశాచాల నవల్లో అన్నీ రాసేసి మొత్తం యువతరాన్ని చెడగొట్టి పారేసి యథాశక్తి ఎంత చేయగలరో అంత పిచ్చి పిచ్చి నమ్మకాలన్నీ కలిగించి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసేసి ఇప్పుడు విజయానికి 6 మెట్లు 3 మెట్లు తిరుపతి మెట్లు అన్నవరం మెట్లు మొత్తం గీసేస్తాం అని తయారయ్యారు. ఇక్కడ చెడగొట్టింది వీళ్ళేనండి. అప్పుడు ఆ పుస్తకాలు వీళ్ళు రాయకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు అలా ఉండేవారు కాదు, ఆ పిల్లలు అలా పెరిగేవాళ్ళు కాదు. ఇంపాలా కారు, 6 అడుగుల మొగుడు, జమీందారు ఇవన్నీ రాసేశారు కళలు ఇవన్నీ. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు, వాళ్ళ పిల్లల్ని అలా పెంచారు. ఇప్పుడు పిశాచాలు తయారయ్యారు. అంటే అప్పుడు సొమ్ము చేసుకున్నారు వీళ్ళు, ఇప్పుడు సొమ్ము చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా లేదు? ఆశాపాశతైర్బద్ధా కామక్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఈ కోరికలు పెరిగేసరికి ఏమవుతుంది? డబ్బులు కావాలి, డబ్బులు లేకుండా కోరికలు ఎలా తీరుతాయి? కామభోగార్థం ఈహంతే అన్యాయేన అర్థ సంచయాన్ ఈహంతే. అన్యాయంగానైనా సరే డబ్బు సంపాదించి మన కోరికలు తీర్చుకోవాలనే తృష్ణ పెరిగిందా లేదా? లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులు పొద్దున్నే నడిచేటువంటి స్త్రీల మెడలో గొలుసులు దొంగిలించాల్సిన పని ఏమిటి? కోరికల కోసం కాకపోతే. ఇప్పుడు ఎవడో జమీందారుని ఎవడో మామూలు వాడు ఎవడో కాల్చాడో, ఎందుకు కాల్చేట? డబ్బు అంటే ఏమిటి? నిజమే, వాడి దగ్గర డబ్బు వీడి దగ్గరికి వస్తే ఆనందంగా ఉంటుంది కదా. అసలు తత్వం ఆలోచించండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఈ డబ్బు వాడి దగ్గర ఉంది, వాడు ఆనందంగా ఉన్నాడా? ఉంటే పొద్దున్న ఎందుకు నడుస్తున్నాడు? ఆనందంగా ఉన్నవాడు ఎవడు పొద్దున్న నడవడు. అవసరం లేదు. ఆరోగ్యం ఆరోగ్యం ఏమైపోతుందో, ఫిట్నెస్ పోతే ఏమైంది? ప్రాణం పోయినా బెంగలేదని చెబుతున్నాం కదా. ఏదో కాంక్ష ఉన్నవాళ్ళే చేస్తారు ఈ పనులు. మనస్సులో ఆనందంగా ఉన్నవాడు ఆరోగ్యం గురించి కూడా తాపత్రయపడ్డు. రమణ మహర్షి పడ్డా? గుడి చుట్టూ ప్రదక్షిణం ఆయనకు, అరుణాచలం చుట్టూ ప్రదక్షిణం ఆయన ఆరోగ్యం కోసం చేయలే, ఆనందంగా చేశాడు. అందుకే భక్తులు వచ్చినప్పుడు సరదాగా రమ్మంటే మళ్ళీ వెళ్ళాడు. అంతేగాని రమణ మహర్షి అరుణాచలం చుట్టూ 6 మైళ్ళు ఎందుకు తిరిగారంటే 6 ప్యాక్ కోసం. ఆ కర్మ ఆయనకేమిటి? జ్ఞాని ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, వాడు ఆరోగ్యం గురించి కంగారు పడ్డు. అంచేది బాగా డబ్బు ఉన్న వాళ్ళు వేళ మొత్తానికి హైదరాబాద్లో రకరకాల పార్కుల దగ్గర పొద్దున్నే కొన్ని వందల మంది ఎమ్మెల్యేలండి, మంత్రులండి, ఎలా తీరిక దొరుకుతుంది? దీనికోసం 4 గంటలకు లేస్తున్నారు. 4 గంటలకు లేచి అర్జెంటుగా మార్నింగ్ వాక్ చేయాల్సిన పని ఏమిటండి? ఫిట్నెస్. స్ట్రెస్ ఎందుకు ఉంది అసలు? పాపం చేయబట్టి. పుణ్యం చేస్తే స్ట్రెస్ ఉండదు. మంచి పనులు చేసేవాడికి ఒత్తిడి ఉండదు, పాపాలు చేసేవాడికి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఒత్తిడి. మనకంటే ఎవరో ముందు ప్రాజెక్ట్ ఇచ్చేస్తారేమో, వారికి ప్రమోషన్ రాదు, మనం మామూలుగానే ఉంటాం. ఏమిటట? మా మిత్రుడు ఒకడున్నాడు బ్యాంకులో, ఆయనకి 15 ఏళ్ల క్రితమే మేనేజర్ అయ్యే అవకాశాలు వచ్చాయి. కానీ మీరు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదండి, వేరే రాష్ట్రం పంపిస్తాం. నాకు అవి ఏం వద్దు, నాకు ఆ మేనేజర్ కూడా వద్దు, నా ఊళ్ళో నేను ఉంటానన్నాడు. సుఖంగా బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యే వరకు అన్ని ప్రమోషన్లు తిరస్కరించి ఆయన ఊళ్ళో ఆయనే సుఖంగా ఉన్నాడు పెళ్ళాం పిల్లలతో. నాకు ఆయన స్నేహితుడు, నేను ఆనందిస్తాను, ఆయన నుంచి నేర్చుకుంటాను. ఈ పదవులు ఏమీ ఆయనకు అక్కర్లేదు, సుఖంగా ఉన్నాడు. మీకు మేనేజర్ పోస్ట్ ఇస్తామండి, కానీ అస్సాం ఆంధ్ర బ్యాంక్కి అస్సాం ఎందుకండి? అస్సాం ఏం చేయాలి? ఇప్పుడు అస్సాం తెస్తాము, అక్కడ బోడోల్యాండ్లో ఎవడో వేసేస్తాడు. నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. చాలండి, నేను అంబాజీపేటలో ఉన్నాను చాలండి అన్నాడు ఆయన. కింద అసిస్టెంట్గా సుఖంగా ఉన్నాడు. ఎందుకు మేనేజర్ లేనిపోను తనలేపి? ఇదే మన ఆశలు. అదే కదండి కృష్ణుడు చెబుతున్నాడు. భగవద్గీత ఎంత పక్కా సత్యం అండి ఇది. ఇందులో మతం ఎక్కడుందండి? జీవితం తప్ప. ఆశాపాశితైర్బద్ధ కామక్రోధ కోరికలు అవి తీరలేదని క్రోధాలు క్రోధపరాయణ. ఇక అందులో మునిగిపోయారు మీరు. పైగా అన్యాయాన్ని అర్థ సంచే, దానికోసం అన్యాయంగా కూడా సంపాదిస్తున్నారు. న్యాయంగా సంపాదించిందే ఎక్కువ, అదే అనవసరం. మళ్ళీ అన్యాయం ఎందుకు? ఏం చేసుకుంటాం ఇదంతా? ఈ వ్యామోహాల్లో పడి ఇంకా ఎలా కొట్టుకుపోతున్నామో, జీవితాన్ని ఎలా ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నామో సరిగ్గా ఈ శ్లోకానికి అనుబంధంగా దూర్జుడు చెబుతున్నాడు. దురమున్ దుర్గము రాజభారమున్ మరిన్ దొంగర్కమున్ వైద్యమున్ నరనాథాశ్రయము ఓడబేరమును పెన్మంత్రంబు సిద్ధించెనేన్ అరయన్ దొడ్డ ఫలంబు గల్గును అదిగాక ఆ కార్యమే తప్పినన్ సిరియున్ బోవును ప్రాణహానియునగున్ శ్రీకాళహస్తీశ్వర. జీవితంలో కొన్ని ఆశిస్తాం మనం. ఇవాళ ఏమిటో తెలుసా? జీవితం గొప్పగా ఉండడం అంటే ఇంగ్లీష్ మీడియం, ఎంసెట్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, అమెరికా, కనీసం బెంగళూరు, ₹1,00,000 జీతం, ₹1,00,00,000 ఫ్లాటు, మంచి సమంత లాంటి అమ్మాయి, ఇలా ఇవేగా లెక్క. ఇవన్నీ లెక్కలండి. ఏమి ఇదండి
పోనీ ఆ సమంతతో ఆగుతావా? ఏం కుదరదు. స్వర్గానికి వెళ్ళేవరకు ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు. స్వర్గానికి వెళ్ళాక కూడా రంభ మంచిదా ఓర్వశి మంచిదా అని అక్కడ ఒక చర్చా వేదిక పెడతాడు. 3 బోడిగుళ్ళు 2 బట్టతలు పెట్టి మాండండి. ఇప్పుడు ఇవి కదండి. పూర్వం ఏముండేవంటే దురమును, యుద్ధం. యుద్ధాల్లో గెలవడం కొందరికి తీట, తిక్క, సరదా. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు. దుర్గము, కోటలో ఆశ్రయం దొరకడం, కోట కట్టడం. ఓ రాజు ఉంటాడు, నేను కోట కట్టాలి, ఆ కోట ఎవ్వరూ ఛేదించే విధంగా ఉండకూడదు. కోట ఎవరూ ఛేదించరు, శరీరం ఛేదిస్తారు. ఇంక కోట ఎందుకు? ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉండనప్పుడు అది కోటలో ఉంటే కోడిగుడ్లో ఉంటే ఎక్కడున్నా ఒకటే. అంతేగాని పిచ్చిరాజులు చుట్టూ పెద్ద కోట కట్టుకుని దాని చుట్టూ కందకంతవ్వి దాన్ని దగ్గరికి ఎవరూ రాకుండా చేసి దానికి 100 మందిని కాపలా పెట్టి ఏం చేస్తే ఏం ఉపయోగం అంటే ప్రాణం పోయిందే లేదా? ఇదే కోట మన కాపాడుతుంది అనుకోవడం. యుద్ధంలో గెలవాలనే కాంక్ష కొందరికి. దురమును, దుర్గము, రాయబారమును. పూర్వకాలం ఇప్పుడు కూడా దౌత్యాధికారులకి సౌకర్యాలు, జీతాలు బాగా ఎక్కువ. ఇప్పుడు అమెరికాలో భారత రాయబారు ఉంటాడు, ఇండియన్ అంబాసిడర్ ఇన్ అమెరికా. చాలా గొప్ప పదవి అది. హోదా కూడా మంచిది, డబ్బులు కూడా చాలా ఉంటాయి. అమెరికా స్థాయిలో ఇస్తారు ఆయనకి జీతం. ఎందుకంటే మరి అమెరికాలో బతకాలిగా. ఆయనకి పెద్ద బాధ్యతలు ఏమి ఉండవు, నిజానికి సుఖమైన పదవి. ఇక్కడది ఏదైనా ఉంటే కబురు అక్కడ చెప్పడం, అక్కడది ఏదైనా ఉంటే ఇక్కడ చెప్పడం. ఇంచుమించు కొరియర్ బాయ్. కాకపోతే కాస్త ఆలోచించాలంతే. ఇక్కడ వాళ్ళు ఎవరికైనా వస్తే అక్కడ ఏర్పాటు చేయడం. ఏదో మొన్న వెంకయ్య నాయుడు గారు అక్కడ బారిస్లోనే వెళ్ళేసి స్పెయిన్, బ్యాగ్ పోయింది, పాస్పోర్ట్ పోయింది, మొత్తం పోయి. అప్పుడు అక్కడ రాయబారికి అక్కడ పని దొరికింది కాస్త. అంతకుముందు ఏముంటుంది పని? వెంటనే ఏదో కడ అప్పటికప్పుడు పాస్పోర్ట్ పుట్టించాడు, ఈయనకి ఇచ్చాడు. ఓహో, స్పెయిన్లో కూడా దొంగలు ఉన్నాయి. మరి ఎందుకుంటారంటే మానవులు ఉన్న చోటల్లా అన్నీ ఉంటాయి, మన దేశమే అనుకోవద్దు. శుభ్రంగా కేంద్ర మంత్రి పాస్పోర్ట్ బ్యాగ్ సమస్తం కొట్టేశారు. ఆయన దగ్గర ఓఎస్డి ఉన్నాడు, ఒక ఆయన ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ. ఆయన పాస్పోర్ట్, ఆయన బ్యాగ్, ఐడి, ఓటర్ కార్డు అన్నీ వెళ్ళిపోయాయి. కేంద్ర మంత్రి అయితే బాగుంది. స్పెయిన్లో వాడికి అందుకే అన్నారు పూర్వం, ఒక ఊరు రాజు ఇంకో ఊర్లో ఎట్టి అన్నారు. ఒక ఊళ్ళో ఒక దేశానికి రాజు, పక్క దేశం పెడితే వెట్టి చాకరీ చేసేవాడిని చూసి చూస్తారటండి. మనకేదో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, వాళ్ళకేముందండి? ఆయనే పెట్టాడు స్వయంగా ట్విట్టర్లో, ఇలా జరిగింది బాబు, ఇది ఏం దేశం అని. రాయబారం రావడం పూర్వం కూడా ఆ రాజు నుంచి ఈ రాయబారికి రాయబారులు ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు లాంటి రాయబారులు వేరు. వాళ్ళు సందర్భాన్ని బట్టి వచ్చారు, ఆయన ఉద్యోగం కాదు అది. కానీ రాయబారులు ప్రత్యేకంగా ఉండేవారు, దానికి శిక్షణ ఉండేది. గూఢచారులు ఉండేవారు. అంతేకాదు, మీకు పూర్వకాలపు భాషలో గూఢచారతో పాటు ప్రణిధి అని ఉండేవాడు. గూఢచారి అంటే వేగు, రహస్యంగా వెళ్ళి సమాచారం సేకరించి పట్టుకొస్తాడు. ప్రణిధి అంటే కోవర్టు. ఇప్పుడు కోవర్టుని వాడుతున్న దాన్ని ప్రణిధి అన్నారు. విశాఖదత్తుడు రచించిన ముద్రారాక్షస నాటకంలో చాణక్య మంత్రి 4 గూఢచారుల్ని పంపిస్తాడు, ఇంకో 6 ప్రణిధుల్ని పంపిస్తాడు. ఈ ప్రణిధులు అన్నవాళ్ళు వెళ్ళి రాక్షస మంత్రి వర్గంలో చేరిపోతారు. అసలు ఆయన నమ్మేస్తాడు పూర్తిగా. కానీ వాళ్ళు ఈయన మనుషులు. అది కోవర్టు. కోవర్టుని ప్రణిధి అంటారు సంస్కృతంలో. గూఢచారిని గూఢచారి అంటారు. చారులో 4 6 ఉన్నారు. చారు కాకుండా మళ్ళీ వీళ్ళు పులుసు అనమాట. వీళ్ళు 10 మంది ఉన్నారు. అంత గొప్ప వ్యూహం వేశాడు చాణక్యుడు. వాళ్ళని పూర్తిగా రాక్షసుడు నమ్మేశాడు. తీరా చూస్తే వాడు ప్రణిధి. ఇలా పూర్వం ప్రణిధులు, ఈ గూఢచారులు ఉద్యోగస్తులే ఉండేవారు. అలాగే ప్రత్యేకంగా రాయబారులు ఉండేవారు. దూరం గుర్రం మీద వెళ్ళాలి రాయబారానికి. మరి ఇప్పట్లో విమానాలు లేవు. 4 రోజులు 5 రోజులు పడుతుంది. దురమున్, దుర్గము, రాయబారము, మరిన్ దొంగర్కమున్, వైద్యమున్, నరనాథాశ్రయము, ఓడబేరమును పెన్ మంత్రంబు సిద్ధించెనేన్ అరయన్ దొడ్డఫలంబు గల్గును అదిగాక ఆ కార్యమే తప్పినన్ సిరియున్ బోవును ప్రాణహానియునగును. శ్రీకాళహస్తీశ్వర. దురము యుద్ధం, దుర్గం కోట కట్టుకోవడం, రక్షణ, అలాగే రాయబారిగా ఉండడం. ఏదో ఈ దేశం నుంచి ఆ దేశం, ఈ రాజు నుంచి ఆ రాజుకి అలా వెళ్ళడం. వాళ్ళ గొప్ప జీతాలు, భత్యాలు, ఇంకా సౌకర్యాలు, విలాసాలు చాలా ఉండేవి. నేను ఫలానా రాజుగారు రాయబారినండి. ఇప్పుడు కూడా అంబాసిడర్ అనేది చాలా గొప్ప మాట. అందుకే కారుకి అంబాసిడర్ అని పేరు పెట్టారు మొదట్లో. ఎప్పటికీ దాన్ని మించిన కారు లేదు నన్ను అడిగితేను. అందుకని దురముం, దుర్గము, రాయబారు, మరి ఇంకా కాకుండా దొంగర్కమున్. ఇక్కడ రాకింద కావత్తు ఆ ఛందస్సులో తప్పనిసరి ప్రయోగించాడు. దొంగరేఖం అని అర్థం దానికి. పేదరికం, పెద్దరికం లాగే దొంగరేఖం, దొంగతనం. దీనికోసం దొంగతనాలు చేయడం లేదా? ఇందాక మనం ఎన్నో అనుకున్నాం. విద్యార్థులు చేస్తున్నారు ఈవేళ దొంగతనం. దొంగతనంగానే డబ్బు సంపాదిస్తాం. నిజమే. ఒక్కసారి ఏ బ్యాంకో కొల్లగొడితే, ఏ స్ట్రాంగ్ రూములోకి వెళితే, శుభ్రంగా లాకర్లు కూడా కొల్లగొట్టి పారేస్తే వచ్చేస్తుంది. ఓ 25 కేజీలు బంగారం వచ్చేస్తుంది. కానీ మరి ప్రాణం పోదా? పట్టుపడితే జరుగుతుందండి ఖచ్చితంగా. అదే చెబుతున్నాడు ఇక్కడ. దొంగర్కమున్, వైద్యమున్. ఈవేళ వైద్యం కూడా వస్తే కోట్లు, లేకపోతే జైలు అన్నట్టుగా ఉంది.
ఓ అది ఇది చూడకుండా బ్రహ్మాండంగా అన్ని పరీక్షలు చేసేసి లేనివాడికి ఉన్న రోగాలు లేనివాడికి కూడా రోగం లేనివాడికి కూడా ఉందని చెప్పేసి చేసేస్తున్నారు వైద్యం. గవర్నర్ గారు స్వయంగా చెప్పాడు సభలో, వైద్యుల సభలో. అది కూడా ఎంత ధైర్యంగా చెప్పాడో. నాకు వెన్నునొప్పి వచ్చింది, నేను ఏదో మందులు వాడాను, తగ్గలేదు, ఏదో ఆయుర్వేదం వైద్యులకు చూపించుకున్నాను, ఆయన యోగా చేయమన్నాడు, ఏదో అభ్యాసం చెప్పాడు, చేశాను, ప్రాణాయామం చేశాను, తగ్గిపోయింది. నేను కావాలనే సరదాకి తగ్గిన తర్వాత మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి, ఆపరేషన్ చేస్తే కానీ కుదరదన్నాను. గవర్నర్ గారు స్వయంగా చెప్పాడు ఈ మాట. నరసింహం పేరున్న వాళ్ళందరికీ ధైర్యాలు చాలా ఉంటాయి. ఆయన చెప్పాడు స్వయంగా. ఎంత మాయండి, తగ్గిపోయిందా? ఊరికే ఆయన సరదాగా అడిగితే ఆపరేషన్ చేస్తే అంటే ఏంటి? ఆపరేషన్ చేస్తే అందులో గవర్నర్ లాంటి వాడికి ఆపరేషన్ చేస్తే 2 కోట్లు నొక్కేయచ్చు. గరీబాడికైతే 50,000 నొక్కేస్తారు, గవర్నర్కి అయితే 2 కోట్లు గవర్నమెంట్ సొమ్ము. మరి అది అయిపోలేదా? మరి అదే ఒక్కసారి ఆ డాక్టర్ బయటపడితే ఎవరో కుటుంబ నియంత్రణ చేశారు, కొంతమంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ బయటకు వస్తాడా? ఇంకా బెయిలిస్తారా? ఇంక అయిపోయింది. ఇంకా అదే చెబుతున్నాడు దూరించిది. అత్యంతమైన లాభాలు, తొందరగా లాభం రావాలి, ఎక్కువగా లాభం రావాలని కోసం ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు, ప్రాణాలు పోతాయి, జాగ్రత్త అని చెబుతున్నాడు. కృష్ణుడు చెప్పిందనే దూరించిడి చెబుతున్నాడు. దొంగర్కమున్ వైద్యమున్ నరనాథాశ్రయము, రాజులను ఆశ్రయించడం కూడా అంతే. ఇవాళకి కూడా ఒక ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉంటారు, ఆయన ఎవరో ఒకరిద్దరిని చేరదీస్తారు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి, మనం ఇవాళ మంద రాజ్యం ఏంటి ఆయనది, నేను చెప్తానన్నా, మీరు చెప్పండి ఏం కావాలా, నేను చూసుకుంటాను, బాగానే ఉంటుంది. ఆయన 5 ఏళ్ళు ఉన్నంతకాలం ఉంటుంది ఇది. అసలు ఆయన 5 ఏళ్ళు ఉంటాడని ముందు చెప్పలేము, సరే పోనే ఉన్నాడు. ఆయన 5 ఏళ్ళు మన్ని ఉంచుతాడని చెప్పలేము. ఎందుకంటే మనం ఏదో చేరవో మంత్రో సలహాదారో ఏదైనా కానీ, ఆయనకి ఏదైనా కాస్త చెప్పింది నచ్చపోతే, ఏంటయ్యా ఈ మధ్యన ఎలా చెబుతున్నావేంటి, నువ్వు తప్పుకోవట్లేదు, ఆయన అయిపోయింది. అంచేత నరనాథాశ్రయం. అప్పటి రాజు, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆశ్రయించి బతికిన వాళ్ళు సుఖంగా ఉన్నామనుకోవడం చాలా పొరపాటు, వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ. ఎందుకంటే విమర్శలు చేసేవాళ్ళందరూ నేరుగా ముఖ్యమంత్రిని అనలేక ఈ సలహాదారుల్నే అంటారు. బోర్డు సలహాలు ఇస్తున్నాడంటే పక్కన ఉండే అంటాడు, వెంటనే చెప్పుడు మాటలు వింటున్నాడని ఆయన అంటాడు. అసలు వాడికే పుట్టచ్చు ఆ బుద్ధి, మనకి తెలియదు, మనం అనేస్తాం. ఎందుకంటే వాడినంటే తగాదా వస్తుంది, వీడినంటే గొడవలేదు. లోకువా ఇవన్నీ పక్కా నిజాలు కదండి, 400 ఏళ్ల క్రితం చెప్పినవి. ఓడబేరం, పూర్వం ఓడబేరం, ఇప్పుడు ఇంకా సరే విమాన బేరాలు. ఏదో కొత్తగా ఈ మధ్య టీవీలకి అదేమిటి సెట్ టాప్ బాక్స్ అని ఒక పెట్టుబడి కనిపెట్టారు. దానివల్ల కొత్త ఛానల్ ఒకటి వచ్చింది, ఎన్ఎస్ఎఫ్ అంటారు దాన్ని. మీకు తెలుసు తెలీదు, మా ఇంట్లో ఎప్పుడూ అది ఎన్ఎస్ఎఫ్ అంటే ఎస్ఎన్ఎఫ్ అంటే సిగ్నల్ నాట్ ఫౌండ్ అని అదో ఛానల్. బ్రహ్మాండంగా వస్తుంది ఆ ఛానల్. దానికి ఎప్పుడూ వచ్చేది అది ఒకటే ఛానల్. ఓ నీలంగా ఓ డబ్బా, సిగ్నల్ నాట్ ఫౌండ్. సిగ్నల్ నాట్ ఫౌండ్, సిగ్గు లేదు, నోరు మూసుకొని అర్థం. కరెంట్ ఉండదా? కరెంట్ ఉంటే కొన్ని ఛానల్స్ ఉండవా? ఛానల్ ఉంటే కరెంట్ ఉండదా? కరెంట్ ఉంటే మళ్ళీ ఈ సిగ్నల్ నాట్ ఫౌండా? మళ్ళీ ఈ చెప్పోడు పెట్టాక పైన 2 లైట్లు వెలగాలి, అక్కడ 2 ఆకుపచ్చగా వెలిగాయి. ఇదో సంత చూసుకోవడం ఇక్కడ. ఇదివరకు ఏదో ఓట్లు నొక్కేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, దానికో ఇంత మొక్కెట్టారు రిమోట్ అని. ఇప్పుడు ఆ మొక్కలు 2 తయారయ్యాయి. ఇలా ఎలాగ ఏమిటో పెద్ద వంట చేసేవాడు మ్యూజిక్ స్టార్ లాగా. ఇందులో ఏది కింద పడినా ప్రమాదం. అక్కడ ఆకుపచ్చ వెలిగిందా, ఇక్కడ ఎర్ర వెలిగిందా, ముందు ఎర్ర వెలగాలి, తర్వాత ఇది నొక్కాలి, తర్వాత అది నొక్కాలి, మళ్ళీ సౌండ్ పెంచాలి. పెంచకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఎంత వస్తుంది ఏకంగా. ఇది చచ్చిపోతున్నామండి. ఇదంతా ఎందుకోసం పెట్టారో చెప్పమంటారా? పూర్వం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఈ సెట్ టాప్ బాక్స్. నాకు మొహమాటం లేకుండా చెబుతున్నాను, నేను ఏం చేసినా మంచిది. ప్రజలు చైతన్యవంతులు కావాలి, ఏది ఎంతవరకు తెలుసుకోవాలి. ఒకళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, దేశమంతటా ఈ సెట్ టాప్ బాక్సులు పెడితే తప్ప టీవీ కనెక్షన్ ఇవ్వమని చెప్పేశారు. కొన్ని కోట్లండి వాడు బాగుపడిపోయాడు. ఇదే ఓడబేరం అంటే. ఈ రోజుల్లో ఓడబేరం. పూర్వం ఓడ మీద సరుకులు వేసుకెళ్ళి అక్కడి నుంచి తెచ్చేదో లక్షల లాభం గడించి అది ఓడబేరం, పెద్ద బేరం అమ్మ అనేవారు. ఊళ్ళో కిరాణం కొట్లో ఉండే కోమటాయన పాపం ఏదో 100 రూపాయల సరుకులు తెచ్చుకుని 200కి 150కి అమ్మేవాడు. వీడు ఎలా కాదు కదా, పూర్వం ఓడబేరంలో 10,000 సరుకులు తెచ్చి 20,000కి అమ్మేవాడు. ఓడబేరం 10. ఇప్పుడు ఈ సెట్టాప్ బేరం అంతే కదా. మీకు ఇంకా ఆశ్చర్యపోతారు, పెద్ద పెద్ద దేవాలయాల్లో లక్షల కొద్దీ జనం వెళ్ళి కోట్ల కొద్దీ ఆదాయం కలిగిన దేవాలయాల్లో ప్రసాదం సైజు తగ్గింది, కానీ ప్రసాదం కాంట్రాక్టర్ గారి అమ్మాయి సైజు పెరిగింది. వారి మెడలో బంగారం సైజు కూడా పెరిగింది. వాట్సాప్లో ఫోటోలు ఉన్నాయి, చూసుకోండి. ఏకంగా ఇక్కడి నుంచి కిందకి మోకాళ్ళ వరకు అమ్మాయికి నగలు. ఎందుకని? అలివేలు మంగాదేవికి లేవా నగలు. ఆవిడే పేదరాళ్ళు వీళ్ళకంటే. ఇంత చేసి ఈయన ఎవరు? ప్రసాదం కాంట్రాక్టర్. అంటే ఎంత బాగుపడ్డాడు అర్థమైపోయింది. మోకాళ్ళ వరకు బాగుపడ్డాడు ఆయన. వాళ్ళ అమ్మాయే మోకాళ్ళ వరకు నగలేసుకుంది, మరి ఈయనకి ఎలా ఉందో పరిస్థితి. అక్కడ మాత్రం ప్రసాదం సైజు తగ్గిపోయింది. ఇదే ఓడబేరం.
ఇవన్నీ చూస్తాడు 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 దెబ్బేసేస్తాడు వెంకటేశ్వర స్వామి. అందులో తిరుపతి దేవుడితో పెట్టుకోకూడదు అసలు. కలవు వెంకట నాయక. కలియుగంలో మనుషులు మోసాలు చేసే మనుషుల కోసమే ప్రత్యేకంగా అవతరించాడు ఆయన. స్పెషల్లీ మేడ్ అంటారే, ఎక్స్క్లూజివ్లీ అని వేస్తారు చూడండి మన ఛానల్స్ వాళ్ళు. కలియుగం కోసం ఎక్స్క్లూజివ్లీ గాడ్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఇంకా శివుడు రాముడు అమాయకులు అండి, వాళ్ళు పాపం పనికిరారు ఈ కాలంలో. బెబ్బే మా అమ్మవారు అసలే అమాయకురాలు, ఆవిడికి జాలి ఎక్కువ. వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఈ కాలానికి తగినవాడు. ఎవడికి ఎలా మొత్తు ఇయ్యాలో శుభ్రంగా కోట్ల కోట్ల ఆభరణాలు తీసుకుంటాడు, ఇచ్చిన వాడిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాడు. జై శ్రీ నమో వెంకటేశాయ.